హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. రైల్వే గ్రూప్ డి ఖాళీలను ఇంక్రీజ్ చేస్తున్నట్లుగా ఒక నోటీస్ అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అది చాలా మంది ఫేక్ రియల్ అని చెప్పి అయితే అడుగుతున్నారు. ఓకే, ఇది ఆ నోటీస్ అనేది. దీంట్లో ఏముంది ఇన్ఫర్మేషన్ షార్ట్ గా చూస్తే 32,438 గ్రూప్ డి ఖాళీలను 58,242కి ఇంక్రీజ్ చేస్తున్నట్లుగా, అంటే 25,804 వేకెన్సీస్ అనే వాటిని ఇంక్రీజ్ చేస్తున్నట్లుగా మనకి నోటీసులు అయితే కనబడుతుంది. బట్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఎందులోనూ కూడా లేదు. మీకు రీసెంట్ గా చెప్పిన రైల్వే గ్రూప్ డి క్వాలిఫికేషన్ కి సంబంధించి 10th క్వాలిఫికేషన్ అని చెప్పి వీడియో ఏదైతే చేయడం జరిగిందో అది కూడా మనకి ఇండియన్ రైల్వేస్ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఉంటుంది. బట్ ఇదైతే ఎటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఉండదు. ఇది చూడడానికి కూడా ఎడిట్ చేసినట్లుగా ఫేక్ నోటీస్ లో క్లియర్ గా అయితే తెలిసిపోతుంది. ఇదైతే రియల్ కాదు, ఫేక్ నోటీస్ మనకి. ఓకే, సో మనకి జనరల్ గా ఏఎల్పి ఆ టైంలో చూసుకున్నట్లయితే మనకి వేకెన్సీస్ అనే వాటిని అయితే స్టార్టింగ్ ఇచ్చే నోటిఫికేషన్ తర్వాత మనకి ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. మరి రైల్వే గ్రూప్ డి కూడా ఇంక్రీజ్ చేస్తారంటే 100% ఎవరికి కూడా తెలీదు. మీరైతే హోప్ పెట్టుకోకండి 100% పెంచుతారని చెప్పి. 32,000 పోస్టులకి అయితే ఫిక్స్ అవ్వండి. ఇన్ కేస్ మన లక్ తో ఏదన్నా మనకి ఫర్దర్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమైనా ఇంక్రీజ్ చేస్తే మనకి అది అడిషనల్ అడ్వాంటేజ్ అనుకోవాలి తప్ప ఇప్పుడే వేకెన్సీస్ పెంచుతారు అని చెప్పి అయితే మాత్రం అనుకోకండి. 100% అయితే చెప్పలేము. బట్ ఒక 1% అయితే పెంచే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఏదైతే వచ్చిన నోటీస్ ఉందో అది మాత్రం మనకి ఫేక్ నోటీస్, అదైతే రియల్ అయితే కాదు. ఓకే, సో ఇది అప్డేట్ అనేది రైల్వేకి సంబంధించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేశాను. ఈ రోజుతో పీడిఎఫ్ ఆఫర్స్, న్యూ ఇయర్ ఆఫర్స్ అయితే ఎండ్ అవుతున్నాయి. మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, హూ ఇస్ హూ అప్డేటెడ్ జనవరి మంత్ కానీ, స్టాటిక్ జీకే కానీ ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది. ప్రింట్ తీసుకునే ఫార్మేట్ లోనే. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా పీడిఎఫ్ తీసుకోవాలంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.